మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. గత ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధి పేరు మీద ఎన్నో కుటుంబాలను చిందరవందరం చేసి ఇవాళ యాదాద్రికి ఎవరైతే సహకరించిరో, యాదాద్రిలో గత 40 సంవత్సరాల నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి స్వామివారిని నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్నటువంటి ఆటో కార్మికులు కావచ్చు, దుకాణదారులు కావచ్చు, ఇండ్లు కోల్పోయినలు కావచ్చు, భూములు కోల్పోయినలు కావచ్చు, ఉపాధి కోల్పోయినలు కావచ్చు, ఇలా అన్నమో రామచంద్ర అనే విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉంటే, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధులకు మా సొంత ఆస్తులు పడగొట్టుకున్నా, ఇక్కడ కొండ అభివృద్ధి అయితే మాకు కొండ కింద ఉపాధి దొరుకుతుంది, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, మా ఆటో కార్మికుల బత్తం, దుకాణదారుల బత్తం, ఎంతోమంది యాత్రికులు వస్తే వాళ్ళ సేవలు చేసుకుంటే మా పూట గడుస్తుంది అనుకుంటే, ఈ 4 ఏళ్ల కాలంలో అభివృద్ధి పేరు మీద స్థానికంగా సుమారు 1000 కుటుంబాలను చంద్రవందనం చేసినటువంటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ యారుటలో 100% కాంగ్రెస్ పార్టీకి ఆస్వాదించి ఓట్లేసిన ప్రజలకు నా 2 చేతులు జోడించి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఆటోల అనుమతి నిరాకరించినటువంటి ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మా శాసనసభ్యులు దుద్దల శ్రీధరబాబు, ప్రస్తుత ఐటీ మంత్రి గారు అసెంబ్లీలో కొట్లాడి వాళ్ళ జీవనంలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఆటోల కోసం కొట్లాడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏదైతే నమ్మకంతో మా బిడ్డ వస్తే, మా నాయకుడు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అయిద్దని చెప్పి 100% ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మీ బిడ్డగా నన్ను గెలిపించినందుకు మీ రుణం తీర్చుకోవడం కోసం మొదటి అడుగుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, గౌరవ ఎండో మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో, గౌరవ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ ఆటో కార్మికులను పైకి అనుమతించడం జరిగింది. వాళ్ళ 400 కుటుంబాల్లో ఆనంద బాష్పాలు చూడడం జరిగింది. అదే మాదిరిగా షాపులు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వం షాపులు ఇవ్వలేక మొండికేస్తే మొన్ననే ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 140 మందికి కూడా ఫ్లాట్లు పంచడం జరిగింది. ఎవరైతే ఇంకా ఫ్లాట్ రాని వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి మాట ఇస్తూ యాదగుట్ట అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఎవరైతే అభివృద్ధి విషయంలో షాపులు కోల్పోయారో, దుకాణాలు కోల్పోయారో, ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికులకు కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇవాళ ఆటో కార్మికులను పైకి అనుమతించడంలో గౌరవ కలెక్టర్ గారు కానీ, డీసీపీ కానీ, పోలీసు యంత్రాంగం, ట్రాఫిక్ యంత్రాంగం ఎంతో శ్రమకొచ్చి ఇవాళ వచ్చే భక్తులకు సౌకర్యం చేయడం కోసం ఆటోలను పైకి అనుమతించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గుట్ట మీద ఈవో గారు కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ చాలా చక్కగా ఆ రోడ్డును కూడా తీర్చిదిద్దారు. కాబట్టి ఇలా వచ్చే భక్తులకు కానీ, ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ, ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి ఘాట్ నుంచి అనుమతించినాం. ఇలా ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం. కాబట్టి అదే దశగా గత ప్రభుత్వం ఏదైతే కొండపైన విధించినటువంటి ఆంక్షలు, గత 100 సంవత్సరాల చరిత్రను పైన భక్తులు వచ్చే నిద్ర చేయడానికి అవకాశం లేకుండా కొండనొక వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అప్పుడున్నటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలతోటి డార్మెంట్ హాల్ని తీసేసిరు. పైన 10 అయితే భక్తుడు నిద్ర చేయకుండా చేశారు. కాబట్టి దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించి ఇలా మా ఆర్ఎంబి మంత్రి 20 కోట్లు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పిండు డార్మెంట్ హాల్ కోసం. ఇప్పుడు ఈ వారంలోనే డార్మెంట్ హాల్ను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం. సుమారు రోజు 500 మంది కొండపైన నిద్ర చేయడానికి, ఎవరైనా ఆరోగ్యం బాగలేకున్నా, ఏదైనా మొక్కులు మొక్కినా, ఎవరైనా పెద్దలు కాలం చేసినా ఒక సాంప్రదాయబద్ధంగా స్వామివారితో నిద్ర చేస్తే అన్ని మొక్కులు చెల్లుతాయని చెప్పి అప్పుడున్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం. ఈ వారం రోజుల్లో డార్మెంట్ హాల్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. అదే మాదిరిగా ప్రతి భక్తుడు కూడా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ సమర్పిస్తే మా కోరికలు నెరవేరుతాయి, మా ఆశలు నెరవేరుతాయని ఒక ఆనాటి నుంచి సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం తీసేసింది. కాబట్టి ఈ వారం 10 రోజుల్లో కొబ్బరికాయ కొట్టడానికి కూడా స్థల పరిశీలన చేసినాం. దానికి పనులు కూడా వేగవంతమైనవి. ప్రతి భక్తుడు స్వామివారి దర్శనం ముందు కొబ్బరికాయ కొట్టి స్వామివారి మొక్కులు తీర్చుకొని దర్శనం చేసుకుంటున్నట్టుగా అక్కడ వీలు కల్పించినాం. వచ్చే భక్తులకు టాయిలెట్, బాత్రూమ్ సౌకర్యాలు కల్పించినాం. అక్కడ షాపులను కూడా ఎక్కువ మొత్తంలో పెట్టి భక్తులకు అన్ని విధాల వసతులు దొరికే విధంగా షాపులను చేసి కొండ పైన కూడా కొంతమంది భక్తులు ఉండే విధంగా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది ప్రజల పాలన.
పాలన, ప్రజల కోసం ఏర్పడ్డ పాలన, వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి ఇలా యారుటకు పూర్వవైపు తేవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ఇలా సహకరించి కొండను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. యారుటను నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఉపాధి కల్పిస్తామని మాట ఇస్తున్నాం. అన్నదానం చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పిందన్న.